యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం 4వ వాక్యములో మనం ఈ విధముగా చదువుతున్నాము. యేసుక్రీస్తు మన పాపముల కొరకు మరణించెను, రాయబడిన ప్రకారము 3వ రోజు ఆయన పునరుత్థానుడయ్యెను. యేసు ప్రభు మరణించినప్పుడు శత్రువులు సంతోషించారు. యేసు ప్రభు ఇక లేరు అని వాళ్ళు సంతోషపడ్డారు. కానీ 3వ రోజు యేసు ప్రభువు పునరుత్థానుడయ్యారు. ఇది మనకు శక్తినిచ్చే, నిరీక్షణనిచ్చే ఒక అంశము. మన జీవితంలో ఒక్కొక్కసారి కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. బహుశా మనం అనుకోవచ్చు, దీంతో నా జీవితం అయిపోతుంది, నా జీవితం ఈ కష్టంలోనే ముగిసిపోతుంది, ఇక నేను ముందుకు వెళ్ళడానికి మార్గం లేదు, అంతా అయిపోయింది అని కొన్ని కష్టమైన సందర్భాల్లో మనం అనుకోవచ్చు. అది యేసు ప్రభువు మరణంతో సమానమైనటువంటి ఒక సంఘటన. ఆ మరణము తరువాత పునరుత్థానము వచ్చినట్లు మన జీవితంలో కూడా కష్టాల తరువాత, సమస్యల తరువాత ఆనందం రాబోతుంది. ఇది పునరుత్థానము మనకిచ్చే గొప్ప నిరీక్షణ. పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 5వ వాక్యములో అంటున్నారు, నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. పునరుత్థానమందు నిరీక్షణ కలిగి మనం జీవిస్తే మనకు నిరాశ అనేది ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్క కష్టము తరువాత, ప్రతి ఒక్క రోగము తరువాత దేవుని గొప్ప ఆశీర్వాదమును మనం అనుభవించబోతున్నాము అనేది పునరుత్థానం మనకిచ్చే గొప్ప నిరీక్షణ. ఈ నిరీక్షణ యందు మనం వర్ధిల్లాలి, ఈ నిరీక్షణతో మనం ముందుకు వెళ్ళాలి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వాక్యములో యేసు ప్రభువు అంటున్నారు, ఈ లోకమున మీరు కష్టముల పాలవుతారు, కానీ మీరు భయపడకండి, ఎందుకంటే నేను లోకమును జయించి ఉన్నాను. యేసు ప్రభు లోకమును, మరణమును జయించడం ద్వారా పునరుత్థానుడయ్యారు. కాబట్టి ఈ ప్రపంచములో మనల్ని పట్టి పీడించే ప్రతి ఒక్క సమస్య నుండి, ప్రతి ఒక్క బాధ నుండి యేసు ప్రభు మనల్ని విడిపిస్తారని ఈ పునరుత్థాన పండుగ మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ పునరుత్థాన పండుగ నాడు యేసు ప్రభు నందు విశ్వాసం కలిగి ధైర్యముతో మనం ముందుకు వెళ్దాం.